అంటారా? ఎందుకని అనంటే ఆయన 4 గంటలు వేసి వీళ్ళని రెడీ చేయకపోతే ఆ పనికి టయానికి వెళ్ళలేదు. అలా టయానికి వెళ్ళకపోతే అక్కడ పని సరిగా జరగదు, దాని ద్వారా నష్టము, కష్టము. ఎవరు బిడ్డారా, మన అనుదిన జీవితంలో టయానికి పోచి లేకపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. మన అనుదిన జీవితంలో మా ఇంటున్నారా టయానికి మందులు వేసుకో. మన అనుదిన జీవితంలో టయానికి పడుకున్న నిద్రపో. ప్రతిదీ కూడా మనము టయాన్ని పాటించకపోతే, కాలాన్ని పాటించకపోతే మనం ఎన్నో నష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఎవరు పెట్టారా? ఈరోజు వాక్యం ఉంటున్న మనము మన అనుదిన జీవితంలో ఒక ప్రయాణానికి వెళ్ళాలి, ఈరోజు పెళ్లికి వెళ్ళాలా, గబ్బ రెడీ అయిపోవాలి. వెళ్ళకపోతే అయిపోతేమో పెళ్లి. కాలాన్ని పాటించకపోతే మన జీవితాల్లో ఏమో సమస్యలు. ఖచ్చితంగా ఈరోజు ప్రయాణం వెళ్ళాలి, 6 గంటలకే బస్సు అంటే ఎన్ని గంటకి వెళ్ళి ఉండాలి వాళ్ళకి? ఖచ్చితంగా 5:30కి వెళ్ళి ఉండాలి, లేకపోతే ఇంకా బస్సు దొరకదు. నువ్వు ఆ సమయంలో కాలాన్ని పాటించకపోతే, సమయాన్ని పాటించకపోతే ఎవరు బిడ్డారా నువ్వు నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే గమనించండి, కాలం ఎరిగి వేసుకోమని నేను మీకు చెప్తున్నాను. గవర్నమెంట్ వారు కూడా మనల్ని ఎత్తుకోవడానికి, మనల్ని ఎత్తడానికి కొన్ని సూచనలు చేస్తారు. ఏమని చెప్తారో తెలుసా? ఆ మధ్యకాలంలో ఎయిడ్స్ అనే ఒక వ్యాధి వచ్చింది.